ఓటు వేసే ప్రతి ఒక్కరూ పార్టీలు ఇచ్చే హామీలను మేనిఫెస్టోలను చూడాలి. ఆ తర్వాతే ఓటును వేయాలి. ఎందుకంటే ఎవరు ఏ హామీలు ఇచ్చారో, అలాగే ఎవరి మేనిఫెస్టో బాగుందో, ఎవరి మేనిఫెస్టో ప్రజలకు ఉపయోగకరంగా ఉందో తెలుసుకుని ఓటు వేయాలి. ఈ వీడియోని ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలి. అలాగే ఇది అందరికీ షేర్ చేయాల్సిన వీడియో. టీడీపీ, జనసేన అండ్ వైఎస్ఆర్సీపీ ఈ పార్టీలు మేనిఫెస్టోను విడుదల చేశాయి. ఏ పార్టీ మేనిఫెస్టోలో ఏమున్నాయో, ఏ పార్టీ మేనిఫెస్టో బాగుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. టీడీపీ, వైసీపీ మేనిఫెస్టోలో సారూప్యత కనిపిస్తున్న పథకాలు: అమ్మఒడి, తల్లికి వందనం, నవరత్నాల్లో భాగంగా వైసీపీ సర్కారు పిల్లలను అమ్మఒడి పథకం పేరిట బడికి పంపే తల్లుల ఖాతాల్లో ఏటా 15,000 జమ చేస్తూ వస్తుంది. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే ఈ మొత్తాన్ని 15,000 నుంచి 17,000కు పెంచుతామని జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇదే తరహా హామీ టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోలోనూ ఉంది. తల్లికి వందనం పేరుతో చంద్రబాబు దీనికి సంబంధించిన హామీ ఇచ్చారు. తాము గెలిస్తే తల్లికి వందనం పేరుతో స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 చొప్పున సాయం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక అత్యంత కీలకమైన హామీ ఏమిటంటే పింఛన్లు. ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద వైసీపీ నెలకు 3,000 రూపాయలు పింఛన్ అందిస్తుంది. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని 2 దఫల్లో 4,000కు పెంచుతామని జగన్ ప్రకటించారు. 2028లో 3,500కు, 2029 జనవరిలో 4,000కు పెంచుతామన్నారు. అయితే తాము అధికారంలోకి వస్తే 2024 ఏప్రిల్ నుంచే పింఛన్ మొత్తాన్ని 4,000 చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. ఏప్రిల్, మే, జూన్ 3 నెలల పింఛన్ బకాయిలు కలిపి జూన్ నెలలోనే 7,000 అందిస్తామంటుంది టీడీపీ. అలాగే దివ్యాంగులకు నెలకు 6,000 పింఛన్ అందిస్తామని, 100% దివ్యాంగులు అయితే 10,000 అందిస్తామని టీడీపీ కూటమి మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇక రెండు పార్టీలు ప్రకటించిన హామీల్లో సారూప్యత ఉన్న మరో అంశం కూడా ఉంది. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ప్రస్తుతం ఏడాదికి 13,500 చొప్పున వైసీపీ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుంది. కేంద్రం అందించే 6,000తో కలిపి ఈ మొత్తాన్ని 4 విడతల్లో అందిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో గెలిస్తే రైతు భరోసా మొత్తాన్ని ఏడాదికి 16,000కు పెంచుతామని వైసీపీ మేనిఫెస్టోలో జగన్ హామీ ఇచ్చారు. ఇక టీడీపీ కూటమి విషయానికి వస్తే తాము గెలిస్తే ప్రతి రైతుకు ఏడాదికి 20,000 ఆర్థిక సాయంగా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరోవైపు 45 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత కింద వైసీపీ ప్రభుత్వం ఏడాదికి 18,750 సాయం అందిస్తుంది. మొత్తంగా 5 ఏళ్లలో 75,000 ఆర్థిక సాయం అందిస్తుంది. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే వైఎస్ఆర్ చేయూత పథకాన్ని కొనసాగిస్తామని వైఎస్ జగన్ 2024 మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అయితే టీడీపీ కూటమి మాత్రం ఇందుకు కాస్త భిన్నమైన పథకాన్ని ఎంచుకుంది. వైసీపీ 45 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు ఆర్థిక సాయం అంటూ హామీ ఇస్తే, టీడీపీ మాత్రం 19 నుంచి 59 ఏళ్ల లోపున్న ప్రతి మహిళకు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. నెలకు 1,500 చొప్పున ఏడాదికి 18,000 ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇక వైసీపీ 3 రాజధానుల విధానానికి కట్టుబడగా టీడీపీ మాత్రం అమరావతికే రాజధానిగా ఉంటుందని చెబుతుంది. ఇక వైసీపీ ప్రకటించని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలను చంద్రబాబు తమ మేనిఫెస్టోలో ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ఉన్న ప్రధాన హామీలు ఏంటో చూద్దాం. కళ్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగింపు, వైద్యం, ఆరోగ్య శ్రేణి మరింతగా విస్తరిస్తామని హామీ, అర్హులైన ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ ఇళ్ల పట్టాల కొనసాగింపు, ఆటో, ట్యాక్సీ, లారీ డ్రైవర్లకు 10 లక్షల ప్రమాద బీమా అమలు, ఆటో, ట్యాక్సీ, లారీ కొనుగోలు చేసే వారికి వడ్డీ రాయితీ, లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు, వాహన మిత్రను 5 ఏళ్లలో 50,000 నుంచి 1,00,000కు పెంపు, చేనేతలకు ఏడాదికి 24,000 చొప్పున 5 ఏళ్లలో 1,24,000 సాయం, నాడు నేడు ట్యాబుల పంపిణీ కొనసాగింపు, 2025 నుంచి 1వ తరగతి నుంచి ఐబీ సిలబస్ అమలు, ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్, జిల్లాకో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ, తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్. ఇవి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ఉన్న ప్రధాన హామీలు. ఇక టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు, అలాగే డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మెగా డిఎస్సి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ జోన్ల ఏర్పాటు, అత్యధిక ఉద్యోగ కల్పన చేసే ఎంఎస్ఎంఈ సెక్టార్కు ప్రోత్సాహకాలు, మూతపడిన ప్రతి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని పునఃప్రారంభం, విస్తరణ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం, చెత్త పన్ను రద్దు, ఇంటి పన్నుల సమీక్ష, పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రిస్తాం, మద్యం ధరల నియంత్రణ, విషపూరిత మద్యం బ్రాండ్లు రద్దు, అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం,
డొక్క సీతమ్మ స్ఫూర్తితో పేదల ఆకలి తీరుస్తాం. సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఇసుక విధానం. కేజీటీ పీజీ సిలబస్ను రివ్యూ చేస్తాం. రాష్ట్రంలో అనేక స్కూళ్లు మూతపడడానికి కారణమైన జీవో 117ను రద్దు చేస్తాం. మూతపడిన పాఠశాలను పునఃప్రారంభం చేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పునరుద్ధరణ. గృహ నిర్మాణానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం మంజూరు చేస్తాం. ఇప్పటి వరకు మంజూరై పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం నుంచి పక్కా ఇల్లు నిర్మాణాలు పూర్తి చేస్తాం. ఇవి టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ఉన్న కీలక పథకాలు. అయితే 2014 ఎలక్షన్స్లో జగన్ గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చారు, కానీ అది చేయలేదు. ఇప్పుడు 2024 మేనిఫెస్టోలో కూడా మద్యపాన నిషేధ హామీని పెట్టలేదు. అలాగే టీడీపీ జనసేన కూడా పూర్తి స్థాయి మద్యపాన నిషేధంను పెట్టలేదు. ఇక నుంచి మన రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మద్యం ద్వారా ఎంతమంది ప్రాణాలు పోతాయో, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడతాయో. ఓకే ఫ్రెండ్స్, ఇవి టీడీపీ జనసేన వైఎస్ఆర్సీపీ 2024 మేనిఫెస్టో. వీటిలో ఏ పార్టీ మేనిఫెస్టో బాగుందో కామెంట్ చేయండి. అలాగే ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.